ఇండియన్స్, భారతీయులు, ఈ పదం వినగానే ప్రపంచంలో ఒక వైబ్రేషన్. ఎందరో మహానుభావులు మానవత్వంతో వాళ్ళ జీవన ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోయారు. కానీ మనం ప్రస్తుతం డబ్బు అనే మాయలో పడి, డబ్బు అనే సంద్రంలో మునిగిపోయి మృగాల్లా బ్రతుకుతున్నాం. మానవత్వం అనే పదాన్ని మట్టిలో కలిపేశాం. కానీ మానవత్వానికి చావు లేదు. దాన్ని బ్రతికించే బాధ్యత మన మీద ఉంది. దానికోసమే మా ఈ చిన్ని ప్రయత్నం. Entry is bound for the face. Typical day at Dubai International. ఇతనెవరు అని చూస్తున్నారా? ఇతని పేరు రాము. అమ్మకు ఆపరేషన్ చేయించాలని, చెల్లికి పెద్దింటి సంబంధం చూడాలని పట్టుదలతో అతని ఫ్రెండ్కి కాల్ చేశాడు. అతని ఫ్రెండ్ 4 years దుబాయ్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అతను రారా నేనున్నాను అని అంటే అప్పుడు రాము తనకున్న చిన్న ఇల్లుని తాకట్టు పెట్టి మరీ ఇక్కడికి వచ్చేసాడు. ఏం చదువుకొని నిరక్షరాస్యుడు. ఇతని పేరు చరణ్ ఫ్రమ్ నెల్లూరు. ఇతని పేరు శంకర్ నారాయణ. దుబాయ్లో అందరూ ఏడిపిస్తారని ఆర్య అని లేటెస్ట్గా పేరు పెట్టుకున్నాడు ఫ్రమ్ శ్రీకాకుళం. ఇతని పేరు రవి ఫ్రమ్ వరంగల్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలిసి పనిచేస్తున్నారు. ఈ అనుబంధానికి పేరే మానవత్వం. calling is switched off right now. Please try later. आपके द्वारा डायल किया गया नंबर अभी स्विच ऑफ है. कृपया कुछ समय बाद फिर कोशिश करें.
మామ 3 డేస్లో నాకు అబ్బాయి ఎట్లానే పడుకున్నారా, చూద్దాం పదరా. బ్రో బ్రో వారు నాకు ఇంగ్లీష్ రాదయ్యా. తెలుగా? మన తెలుగు అనువే, ఎక్కడి నుంచి వచ్చా? నీ పేరేంటి తమ్ముడు? రాము. రాము. ఓకే ఓకే, చెప్పు రాము, చెప్పు. మాది కాకినాడ పక్కన ఒక పల్లె అయ్యా. మా స్నేహితుడు పని చూస్తా రమ్మన్నాడు, అందుకే వచ్చానయ్యా. 3 రోజులుగా ఫోన్ చేస్తున్నా, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందయ్యా. నువ్వు దుబాయ్కి రా, నేను వచ్చి తీసుకొని వెళతా అన్నాడు, కానీ ఇంతవరకు రాలేదయ్యా. నాకేం చేయాలో అర్థం కావటం లేదయ్యా. మీ స్నేహితుడి ఫోన్ నెంబర్ ఉందా? ఉందయ్యా. The subscriber is currently switched off. Please try after some time. రాము, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓన్లీ మీ ఫ్రెండ్ని నమ్ముకొని దూరం వచ్చావా? అవునయ్యా. అంటే ఏదో బాధలో ఉన్నావన్నమాట. చెప్పు, మా వాళ్ళే తప్పకుండా చేస్తాం. చెప్పు రాము, చెప్పు. చెప్పు రాము. నువ్వేం బాధపడద్దు రాము. మీ అమ్మకి ఆపరేషన్ చేసే బాధ్యత మాది, సరేనా? మనిషికి మనిషి సహాయం చేయకపోతే ఆ జన్మకు అర్థం లేదు. నిన్ను కూడా ఇక్కడి నుంచి మీ ఇంటికి పంపించే బాధ్యత మాదే, సరేనా? హ్యాపీగా ఉంది. నువ్వు లేదు చరణ్, అమ్మకి ఆపరేషన్ ఓకే, కానీ రాము ఇంటికి తిరిగి వెళ్తే విజయంతోనే వెళ్ళాలి. రాము, నువ్వు ఒక మంచి ఉద్యోగంలో చేరాలి. అప్పుడే ఇంట్లో అమ్మ చెల్లి హ్యాపీగా ఉంటారు, ఓకేనా? అవును, మర్చిపోయాను. తిన్నావా ఏమైనా? సారీ రాము. ఒళ్ళేంటి ఇంత వేడిగా ఉంది? అవును చరణ్, చాలా జ్వరంగా ఉంది. 3 రోజుల నుండి చలిలో ఇక్కడే పడుకొని ఉన్నానయ్యా.
ఇంత జ్వరంగా ఉంది కదా. ఇక నుంచి నువ్వు మా ఫ్రెండ్వి, ఓకేనా? ఇక నుంచి నువ్వు మా రూమ్లోనే ఉండు. ఒక మంచి జాబ్ చూస్తాం, మనందరం కలిసి ఉందాం. పద హాస్పిటల్కి వెళ్దాం. అంత ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఇతను రాము అండి. అతను అనుకున్నట్టుగానే అమ్మకి ఆపరేషన్ చేయించాడు, చెల్లికి పెద్దింటి సంబంధాలు చూస్తున్నాడు. రాము కూడా మంచి హౌస్ కీపింగ్ సూపర్వైజర్గా సెటిల్ అయ్యాడు. ఒక అనాథాశ్రమానికి కూడా సహాయం చేస్తూ హ్యాపీగా ఉంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది. దాదాపు మనం మాట్లాడుకోవడం మానేసాం. ఎదుటి వ్యక్తితో ప్రేమతో మాట్లాడే మనం కేవలం డబ్బు వల్ల గర్వంగా స్వార్థంగా మాట్లాడే స్థాయికి దిగజారిపోయాం. ప్రేమ, ఆప్యాయత, సహాయాన్ని ప్రపంచానికే నేర్పించిన మనం అదే పదాలను మన జీవితంలో నుండి వెతుక్కునే పరిస్థితికి వచ్చేసాం. నిజమైన సంతోషం డబ్బులో లేదు, అది కేవలం మనిషి సహాయం చేయడంలో ఉంది. దాని పేరే మానవత్వం. దాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది. ఒక్కసారి చేసి చూద్దాం రండి. Şantam